హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసంలో ముఖ్యంగా మనం చేసేవి కార్తీక స్నానము, దీపము, ఉపవాసము, అలాగే కార్తీక మాసంలో దానాలు కూడా చేసిన చాలా మంచిది. అండ్ వీటిలో ఒకటైన కార్తీక దీపాల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది నా వీడియోస్ వాచ్ చేస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే మాలాంటి వాళ్ళకి మరింత ఉత్సాహం వచ్చి ఎక్కువ కంటెంట్ క్రియేట్ చేసేందుకు అలాగే వీడియోస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయండి. అండ్ పర్వటి మాసాల్లో ముఖ్యమైన మాసం కార్తీక మాసం కదా. సో ఈ మాసమంతా మనం తులసి కోట దగ్గర చక్కగా ముగ్గులతో అలంకరించి కార్తీక దీపాలు వెలిగిస్తాం. అండ్ ముఖ్యంగా ద్వాదశి రోజున మాత్రం ఉసిరి చెట్టుని నారాయణ స్వరూపంగా భావించి తులసి బృందావనంలో ఉసిరి చెట్టుకి తులసి చెట్టుని కలిపి లక్ష్మీనారాయణ కళ్యాణము అలాగే ద్వాదశి దీపాలు కూడా వెలిగిస్తాం. సో ఈ మాసంలో మనం దీపాలు వెలిగించిన దీపాలని చూసినా కూడా చాలా మంచిది అని మనం పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. సో ఇక్కడ నేను తులసి కోట దగ్గర ఇది ఎర్రమట్టి, మనకి ఎర్రమట్టి దొరుకుతుంది కదా. సో దానిలో కొంచెం వాటర్ కలిపి కింద ఇలా స్ప్రెడ్ చేసి వాటిపైన అష్టదళ పద్మ ముగ్గులు కానీ ఇలా శివలింగ ఆకారంలో కానీ ముగ్గులు వేసుకుని దానిపైన పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించుకొని దాని చుట్టూతా దీపాలు పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒత్తులు ముందే నానబెట్టుకుని ఉన్నాను. ఇలా అయితే ఏంటంటే మనకి ఒత్తులు కూడా చక్కగా నాని దీపం కూడా ఎక్కువసేపు వెలుగుతుంది. అండ్ ఈ మాసంలో ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తాం కదా. సో దానికోసం ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగేసి ఇలా పైన నైఫ్తో ఇలా కట్ చేసుకుని దానిపైన కాడ ఒత్తులు కాకుండా మనకి కుంభ ఒత్తులు ఉంటాయి కదా, ఆ కుంభ ఒత్తుల్ని పెట్టుకోవాలి. ఇండియాలో అయితే మనకి చాలా ఉసిరికాయలు దొరుకుతాయి కదా. సో ఇక్కడైతే మాకు గ్రాసరీ స్టోర్లో ఒక ప్యాక్కి వాడు 4 ఉసిరికాయలు ఇచ్చాడు. సో దీపాలన్నిటికీ పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. ఈ దీపాలు వెలిగించడానికి ఆవు నెయ్యి అనేది మనకి చాలా శ్రేష్టం. మిగతా నూనెలు ఏవైనా నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఇంకా ఏ నూనెలైనా దానిలో 1 స్పూన్ ఆవు నెయ్యి కలిపి మనం వాడుకుంటే కనుక దోషం ఉండదు. ఇప్పుడు ఈ దీపాల్ని వెలిగించి తులసి కోట దగ్గర పెట్టుకుందాం. తులసి కోటని నేను మందిరంలోనే ఉంచి చేసుకుంటున్నాను. కొన్ని ఏరియాస్లో అయితే ఈ టైంలో మంచు పడుతుంది అండ్ వింటర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నైట్ టైం నేను కుండీని బయట ఉంచకుండా లోపలికి తెచ్చేసుకుంటాను. సో ఇలా కార్తీక దీపాలు కానీ 365 ఒత్తులు కానీ మీరు ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు, లేదంటే మీకు దగ్గర ఉన్న టెంపుల్స్లో అయినా ఆలయంలో అయినా వెలిగించుకోవచ్చు. సో ఇలా కార్తీక మాసం మొత్తం ఇలా పూజలు చేయటం కుదరని పక్షంలో మనకి ఈ మాసంలో ముఖ్యమైన రోజులు మనకి కార్తీక సోమవారాలు 4 లేదా 5 సోమవారాలు వస్తాయి కదా. సో వాటితో పాటు ఏకాదశి, ద్వాదశి, మనకి ఈ మాసంలో 2 ఏకాదశులు 2 ద్వాదశులు వస్తాయి. ఒకటి శుద్ధ ఏకాదశి అలాగే బహుళ ఏకాదశి. ద్వాదశి కూడా అంతే, మనకి శుద్ధ ద్వాదశి బహుళ ద్వాదశి. వాటితో పాటు పౌర్ణమి అండ్ అమావాస్య. కార్తీక మాసంలో అమావాస్య కూడా చాలా మంచి రోజు. సో మాసమంతా చేయలేకపోయినా మాసమంతా మీకు చేయటం కుదరనప్పుడు సో ఈ పైన చెప్పిన ఈ రోజుల్లో ఎప్పుడైనా మీకు పొద్దున్నే లేచి కార్తీక స్నానం చేసి దీపాలు వెలిగించుకుని శివస్తోత్రం కానీ శివనామాలు కానీ శివపురాణం కానీ విన్నా చదివినా కూడా చాలా మంచిది. ఇవి కూడా నాకు చేయటం కుదరదు అనుకున్న వాళ్ళు శివ పంచాక్షరి మంత్రం ఉంటుంది కదా, ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని
మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు మనం జపం చేసుకుంటే 1000 రెట్లు ఫలితం అనేది ఉంటుంది. అలాగే దాంతోపాటు ఉపవాసం కూడా ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని స్వామి దగ్గర దీపం వెలిగించుకుని భోజనం చేయొచ్చు. సో కార్తీక మాసంలో ముఖ్యమైన రోజుల్లో ఇలా చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అండ్ అలాగే తులసి కోట దగ్గర కార్తీక దీపాలు వెలిగించి కార్తీక దామోదరుడికి పానకం, చలిమిడి, వడపప్పు, తాంబూలం నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి. సో చూసారు కదా తులసి కోట దగ్గర కార్తీక మాసంలో ఎలాంటి ముగ్గులు వేయాలి, దీపాలు పెట్టుకోవాలని. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే మరింత ఎక్కువ మందికి రీచ్ అవుట్ అవుతుంది. మరోసారి అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ దిస్ ఇస్ సురేఖ ఎట్ ఇన్ షార్ట్.